హాయ్ అండి. ఈరోజు తోటలో తిరుగుతుండగా రాలిపోయి కనిపించాయి కాశీ బుడ్డ పండ్లు, గ్రౌండ్ చెర్రీ అని కూడా అంటారు. సో వీటి గురించి కాస్త ఇన్ఫర్మేషన్ చెప్పాలనిపించింది. వీటి వల్ల మనకి ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అసలు పిచ్చి మొక్కల్లాగా చూసే ఈ మొక్క ఫ్రూట్స్ చాలా మంచిది మన హెల్త్కి. అండ్ ఏ టైంలో తీసుకుని తింటే మనకి మంచిది, ఏ టైంలో తినకూడదు, ఎలా ఉన్నప్పుడు మాగినట్లు అర్థమవుతుంది. అదేవిధంగా దీన్ని తినడం వల్ల నష్టాలేంటి, లాభాలేంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను ఇదివరకే తోటలో హార్వెస్ట్ చేసిన కాశీబుడ్డ పండ్లు ఒక వీడియోలో చూపించాను. దాన్ని మొక్క ఎలా ఉంటుంది, చెట్టుకున్నప్పుడు కూడా మనము కోసుకోవచ్చు, ఏ టైంలో కోసుకోవాలి అనేది నేను ఆ వీడియోలో చూపించాను అనమాట. అది చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసేసేయండి. ఇక ఈ కాయల విషయానికి వస్తే, ఇవి పాతకాలంలో పొలాల గట్లమ్మడి పిచ్చి మొక్కల్లాగా పొలాలలో మనకి ఎక్కువ కనిపిస్తూ ఉండేవి. ఆ కాలంలో అందరూ ఇష్టంగా తీసుకొని తినేవాళ్ళు. చూడటానికి కూడా చిన్న టొమాటో ఉన్నట్టుంటాయి, చెర్రీ టొమాటో లాగా. లోపల కూడా టొమాటో లాగే గుజ్జు, విత్తనాలు అన్నీ సేమ్ అలాగే ఉంటాయన్నమాట. ఇక దీని పై భాగంలో కనిపిస్తోంది కదా, ఇలా కాయలు పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్గా ఉంటుంది దానిపైన తాట. అది ఎప్పుడైతే ఎండిపోయి పల్చగా అయిపోతుందో, నెట్లాగా అయిపోతుందో, అప్పుడు మనకి తినడానికి మాగిందని అర్థం. కాయ కూడా గ్రీన్గా కాకుండా కాస్త ఆరెంజ్ గాను, కాస్త రెడ్ గాను మారుతుందన్నమాట. ఎల్లో కానీ ఆరెంజ్ కానీ అలా మిక్స్డ్ కలర్లోకి మారుతుంది. అప్పుడే మనం దీన్ని తినాల్సి ఉంటుంది. పచ్చిగా ఉన్నప్పుడు, దాని తాట పచ్చిగా ఉన్న, కాయ గ్రీన్ కలర్లోనే ఉన్న కంప్లీట్గా మనం అస్సలు తినకూడదు. ఇవి పచ్చివి తినడం వల్ల లాభాలు అస్సలు ఉండవు, నష్టాలే. దీంట్లో ఉన్న టాక్సిన్స్ వల్ల కొద్దిగా ఎక్కువ మోతాదు, 1-2 తినడం వల్ల పెద్దవాళ్ళకైతే నష్టం ఏమీ ఉండదు. చిన్నపిల్లలకైతే అది కూడా ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఎక్కువ మోతాదులో పచ్చివి తింటే మాత్రం చాలా సీరియస్ ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటలైజ్ అవ్వడం, ఇంకా కొందరికి రేర్ కేసెస్లో ప్రాణాలు పోవడం కూడా జరుగుతుంది. అంటే పాయిజన్ అయిపోతుందన్నమాట. అలా పచ్చివి కాకుండా, అంటే గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు కాకుండా, దీన్ని తాట ఎండిపోయిన తర్వాత ఈ కాయ పండి కలర్ మారుతుంది అన్నాను కదా, ఎల్లో కానీ ఆరెంజ్ కానీ వస్తుంది. అలా ఉన్నప్పుడు మనం తినొచ్చు దీన్ని. లేదు, చెట్టుకి కోసినప్పుడు దాని తాట కాస్త నెట్లాగా ఎండిపోయి ఉంది, లోపల మాత్రం అంత కలర్ రాలేదు, డౌట్ ఉంది అనుకుంటే, కోసిన పండ్లని మనం 2-3 వారాల వరకు కూడా ఎత్తిపెట్టుకోవచ్చు. అంటే ఒక బాక్స్లో అయినా లేదా కబోర్డ్లో అయినా కూడా ఒక బౌల్కి వేసి పెట్టేయచ్చు అనమాట. నార్మల్ టెంపరేచర్లో, ఎక్కువ వేడి లేకుండా నార్మల్ టెంపరేచర్లో. అవి చెడిపోవు. అలా 2-3 వారాల వరకు కూడా స్టోర్ చేస్తే మాగిపోతుంది చక్కగా, అప్పుడైతే తినచ్చు. నేను ఇప్పటివరకు చూపించింది అవి నాటు పండ్లు అనమాట. కానీ ఇప్పుడు వేరే రాష్ట్రాలలో, వేరే దేశాలలో వాటిని బ్రీడ్ మార్చో లేదా అంటు కట్టడం అంటారు కదా, మరి ఏ ప్రాసెస్లోనో తెలీదు, అది సైజు పెద్దగా పండించడము, లేదంటే కలర్ వేరేగా కంప్లీట్ ఎల్లో, కంప్లీట్ ఆరెంజ్ కలర్లోకి వచ్చేలాగా కూడా పెద్ద పెద్ద సైజుల్లో కూడా కాయల్ని పండించుకుంటున్నారు. మొత్తానికి ఏవైనా సరే నాటువైతే మనవి చాలా మంచిది వాటికంటే. కాశీ బుడ్డ పండ్లు, గ్రౌండ్ చెర్రీ ఇలా పిలుస్తారు, ఇంకా ఎన్ని పేర్లు ఉన్నాయో నాకు తెలీదు. ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది. ఇక హెల్త్ బెనిఫిట్స్ విషయానికి వస్తే, మాగిన కాశీబుడ్డ పండ్లు తినడం వల్ల కంటి చూపుకు చాలా మంచిది, వెయిట్ లాస్కి, బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గిస్తుంది, జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇలాంటివి ఉన్న వాళ్ళకు కూడా గొంతుకు చాలా మంచిది, రిలీఫ్ కూడా ఇస్తుంది ఇవి తినడం వల్ల. ఇంకా ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, థియామిన్, రిబోఫ్లేమిన్ అండ్ నియాసిన్, ఇంకా కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, ప్రోటీన్స్తో పాటు ఫైబర్ కూడా మంచిగా లభిస్తుంది ఇందులో. ఇంకా వీటి వల్ల మనకి ఇమ్యూన్ సిస్టమ్ కూడా, అంటే రోగనిరోధక శక్తి కూడా చాలా పెరుగుతుంది. సో ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ గ్రౌండ్ చెర్రీస్ కాశీబుడ్డ పండ్లు మీరు ఇప్పటికీ
గార్డెన్లో పెంచుకోకపోతే, ఇదేం పెద్ద పెద్ద మొక్కల్లాగా ఏమీ పెరగదు. 3-4 మంత్స్కి మించి ఉండదు, ఈటిపోతుంది. ఒక్కసారి మీరు సీడ్స్ వేసుకున్నారు అంటే ఇంకా చాలా రోజులు, అంటే ఇంకా వాటి సీడ్సే వస్తూ ఉంటాయి, వేసుకుంటూ ఉండొచ్చు. మళ్ళీ మళ్ళీ కొనాల్సిన పని ఉండదు. మీకు బయట ఈ సీడ్స్ దొరుకుతాయో లేదో, నాటువైతే మాత్రం నా దగ్గర ఉన్నాయి. నేను ఆల్రెడీ పండించి తీసాను, ఆ వీడియోలో కూడా చూపించాను నేను. సో మీకు కావాలి అనుకుంటే ప్రతి నెల 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ ఈ 3 రోజుల్లో ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఇంకా వీటితో పాటు 70 రకాలకు పైగా నేను పండించి తీసిన ఆర్గానిక్ సీడ్స్ అయితే మీకు లభిస్తాయి. వాటితో పాటు మనం ఆల్ ఇన్ వన్గా తయారు చేసిన సున్నిపిండి కమ్ ట్యాన్ ప్యాక్, గ్లో ప్యాక్, స్క్రబ్బింగ్, ఎక్స్ఫోలియేటింగ్ అన్నీ ఒకే పౌడర్లో దొరికేలాగా చేసామన్నమాట. గ్లో ప్యాక్ కూడా ఇందులోనే ఉంటుంది. అది బాయ్స్కి సపరేట్గా, గర్ల్స్కి సపరేట్ కూడా మనం చేసాము. అది కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.